హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్ మొత్తం నేను మల్బరీ, జూట్, ఆర్గంజాలో షినాన్ ఆర్గంజా 3 వెరైటీస్ చూపించబోతున్నానండి. ఇప్పుడు ఇది మల్బరీ శారీ అండి. మల్బరీ సిల్క్. ఇది షాంపూ వాష్, ఐరన్ సరిపోతుంది మీకు. ఈజీ మెయింటెనెన్స్ శారీ, లైట్ వెయిట్ ఉంది, హాయిగా సిల్కీగా ఫాలింగ్ మెటీరియల్. దీనికి నేను 1 మీటర్ క్లే బ్లౌజ్ ఇస్తాను. చక్కగా మీరు ఏ ప్యాటర్న్ అయినా కుట్టించుకోవచ్చు. బ్లౌజ్కి సింపుల్గా మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా, ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకున్నా, హ్యాండ్ తోటి ఎంబ్రాయిడరీ చేయించుకున్నా ఇంకా కొంచెం ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫాలింగ్ మెటీరియల్ అండి. మీరు చూస్తున్నట్లు షాంపూ వాష్, ఐరన్ సరిపోతుంది. దాంట్లో షేడ్స్ చూపిస్తున్నాను. ఓపెన్ చేయక్కర్లేదమ్మా, ఇలా ఇచ్చి. సో ఇదే పింక్లో నేను 3-4 ఆనియన్ పింక్ అండి. నేను కట్టుకున్నది లైట్ పింక్, ఆనియన్ పింక్ ఒకటి, ఇంకొక రోజ్ పింక్ ఒకటి, ఇలా 2-3 షేడ్స్ పింక్లోనే ఉన్నాయి. సో నేను మీకు దీంట్లో మీకు వేరే కలర్ కావాలా, చక్కగా వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, మనం డిస్కస్ చేద్దాము. ప్లాన్ చేసుకుని నేను మీకు రెడీ చేసేస్తాను. సో మల్బరీలో ఇంకొక కలర్ అండి. ఇది అటు వైలెట్ కాదు, ఇంక్ బ్లూ కాదు, మంచి ఒకలాంటి వైలెటిష్ బ్లూ కలర్. ఈ శారీస్కి పళ్ళు ఉండదండి. శారీ అంతా ఇలా రన్నింగే ఉంటుంది. మీరు రఫ్ అండ్ టఫ్ కట్టుకుంటానికి, చిన్నగా గుడికి అలా పూజలకి వెళ్ళటానికి మోస్ట్ కంఫర్టబుల్. ఆఫీస్కి రెగ్యులర్ వేరుకుంటుంది. ఇది జస్ట్ షాంపూ వాష్ చేయండి, ఐరన్ చేయించేయండి. ఈజీగా మీరు టూర్లకు వెళ్ళటానికి కానీ, చూడటానికి గ్రాండ్గా కనిపిస్తుంది. వెరీ లైట్ వెయిట్, ఈజీ మెయింటెనెన్స్ శారీస్ ఇవి. దీంట్లో ఏ కలర్ కావాలన్నా డిస్కస్ చేసుకుందాము. నేను మీకు షేడెడ్ కావాలన్నా చేసిస్తాను. దీంట్లో మన నెక్స్ట్ శారీ అండి. ఇది చాక్లెట్ కలర్ డై చేయించాను. సో దీనికి నేను చాక్లెట్ బ్లౌజ్ ఇస్తాను క్రేప్ తోటి. కానీ మీరు ఇట్లా నా దగ్గర నేను ఇప్పుడు వేసుకున్నట్లు కాంట్రాస్ట్ ఏమన్నా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఉన్నా వేసుకున్నా, పేరప్ చేసుకున్నా బాగుంటుందండి. సో దీనికి నేను ఇచ్చింది అయితే చాక్లెట్ కలర్ క్రేప్ బ్లౌజ్, 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. సో దీనికి కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది, సేమ్ కలర్ మ్యాచింగ్ వేసుకున్నా బాగుంటుంది. వీటికి పళ్ళు లేది రాదండి. జస్ట్ షాంపూ వాష్, ఐరన్ సరిపోయే లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్స్ మనం ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు. మన నెక్స్ట్ శారీ అండి. ఇది లిటరల్గా వైలెట్ కలర్, వంకాయ కలర్, డార్క్ వైలెట్. ఇది దీని మీద గోల్డ్ వచ్చేటప్పటికి భలే కనిపిస్తుందండి. సో దీనికి మీరు సింపుల్గా ఒక చైన్ వేసుకున్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది. పళ్ళు ఏమీ ఉండదు, రన్నింగ్ పళ్ళు. బ్లౌజ్ నేను క్రేప్ మెటీరియల్ ఇచ్చేస్తాను. దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేదా మేము మిషన్ ఎంబ్రాయిడరీ లైట్గా చేయించుకుంటాము అన్నా బాగుంటుంది. ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. లేదు నాకు పర్టికులర్గా వేరే షేడ్ కావాలి అంటే మీరు వాట్సాప్లో నాతోటి కాంటాక్ట్ అవ్వండి, మనం డిస్కస్ చేసుకుని షేడ్ చేయిస్తాను. సో ఇందాక మీరు చూసింది ఇంక్ బ్లూ షేడ్ అండి. ఇది వైలెట్. మీకు వేరియేషన్ కోసం 2 శారీస్ పక్కన పెట్టి చూపిస్తున్నాను. మీకు రెండిట్లో ఏది కావాలో పర్టికులర్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. మల్బరీలో నెక్స్ట్ శారీ అండి. ఇది ప్యారెట్ గ్రీన్ డై చేయించాను. నేను బ్లౌజ్ ఇవ్వటం ప్యారెట్ గ్రీనే ఇస్తాను నేను దీనికి. లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా వర్క్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకుని కుట్టించేసుకుంటే ఇంకా లుక్గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి, కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వేసుకున్న లుక్ బాగుంటుంది. లేదు నాకు ప్లెయిన్ ప్యారెట్ గ్రీనే కావాలి అంటే నేనైతే 1 మీటర్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాను. క్రేప్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను 1 మీటర్. ఇవన్నీ కూడా మల్బరీ షాంపూ వాష్, జస్ట్ ఐరన్ సరిపోతుందండి. వీటికి గంజి వేయకండి. వేస్తే వీటి టెక్స్చర్, ఈ షైన్ పోయి డల్ అయిపోతుంది శారీ. సో వితౌట్ స్టార్చ్ ఈజీగా మెయింటైన్ చేసుకునే లైట్ వెయిట్, స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి మల్బరీ సిల్క్. నేను చూపించిన కలర్స్ కాక మీకు పర్టికులర్గా ఏదైనా కలర్ కావాలా వాట్సాప్లో రండి, డిస్కస్ చేసుకుందాం. దాన్ని బట్టి నేను మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మన మల్బరీ సిల్క్ శారీస్లో నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి మిరపపండు రంగు, మిరపపండు రెడ్. సో దీని మీద కూడా గోల్డ్ బాగా షైన్ అయ్యి కనిపిస్తుందండి. రాబోయే శ్రావణ మాసంలో చిన్న పూజలకి మోస్ట్ యాప్ట్ శారీ. దీనికి బ్లౌజ్ నేను ప్లెయిన్ క్రేప్ రెడ్ తోటి ఇచ్చేసాను, మిర్చి రెడ్ తోటి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ ప్రాసెస్. లేదు నాకు వేరే స్పెషల్గా వేరే షేడ్ ఏదైనా కావాలా మీకు చక్కగా నాతోటి కమ్యూనికేట్ చేయండి, నేను మీ డిజైన్ని బట్టి డిజైన్ చేసిస్తాను.
ఈ మల్బరీ సిల్క్ శారీస్ అన్నీ కూడా షాంపూ వాష్, నార్మల్ ఐరన్ సరిపోతుందండి. గంజి పెట్టద్దు, గంజి పెట్టడం వల్ల టెక్స్చర్ పాడవుతుంది. అలాగే మీకు లెహంగాకి కావాలన్నా, క్రాప్ టాపిక్ కావాలన్నా, ఫ్రాక్కి కావాలన్నా ఈ మెటీరియల్ సూపర్ యాప్ట్ అండి. సో మీకు ఎలా కావాలో నాతో ఒక్కసారి డిస్కస్ చేయండి త్రూ వాట్సాప్ మెసేజెస్. మీ డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మనం ఇప్పటి వరకు మల్బరీ సిల్క్ చూసాం కదా, ఇది షినాన్ అండి. ఆర్గంజాలో చెక్స్ వచ్చేస్తుంది, షినాన్ ఆర్గంజా అంటాము. సో ఇది వైట్ మీద చెక్స్ వచ్చేస్తుంది, మనం డై చేసిన శారీ. నేను గోల్డెన్లో డై చేయించాను, దీనికి కాంట్రాస్ట్గా వైలెట్ ఇచ్చాను. ఎల్లోకి మెరూన్, గ్రీన్ కామన్ కదండి, సో కొంచెం డిఫరెంట్గా ఇద్దామని చెప్పి వైలెట్ ఇచ్చాను. దీని మీద కూడా అంతే అండి, మీకు సింపుల్ ప్రింట్ కావాలా బ్లౌజ్ మీద చేసిస్తాను గోల్డెన్ ఎల్లోతోటి, లేదా ఇప్పుడు చిన్న ఎంబ్రాయిడరీ తోటి ఫ్యాషన్ అయిపోయింది కదా, బ్లౌజ్ అంతా అక్కడక్కడ ఫ్లవర్స్ అలా మీరు కుట్టించుకుంటా అన్నా పర్వాలా, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా ఎలా అయినా సూట్ అవుతుంది అని చెప్పి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను. ఈ శారీస్ కూడా అంతే అండి, పళ్ళు ఏముండదు, రన్నింగ్ వచ్చేస్తుంది. నేను దీంట్లో షేడెడ్ కూడా చేయించాను, చూపిస్తాను. ఇవి కూడా అంతే, షాంపూ వాష్, జస్ట్ ఐరన్ సరిపోతుంది. వీటి మీద చిన్న చిన్న చెక్స్ ఉండటం వల్ల కొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి, హల్దీకి అలాంటి వాటికి సూట్ అయ్యే శారీ అండి ఇది. మన షినాన్ శారీస్ నుంచి నెక్స్ట్ శారీ అండి. ఇది నేను మజంతాల లైట్ అండ్ డార్క్ డై చేయించాను, షేడెడ్. సో కింద వరకు 10 ఇంచెస్ బార్డర్ డై చేయించాను. దీంట్లో మీకు క్లియర్గా బార్డర్ కూడా కనిపిస్తుంది. బార్డర్లో కూడా చిన్నగా గోల్డ్ లైన్ వచ్చేసింది. శారీ అంతా కూడా గోల్డెన్ చెక్స్ కనిపిస్తుంది. నేను పళ్ళు మళ్ళీ డార్క్ మజంతా డై చేయించాను. దీనికి క్రేప్ బ్లౌజ్ 1 మీటర్ ఇచ్చాను, బార్డర్ తోటి ఇచ్చాను. మీకు ఇష్టమైతే బార్డర్ ఉంచుకోండి, లేదు నేను సజెస్ట్ చేసేది ప్లెయిన్ కుట్టించేసుకోమని. ఒక్కొక్కటిది ఒక్కొక్క ఛాయిస్ ఉంటుంది కదా, ఎలా అయినా ఉంటుంది అని చెప్పి నేను బార్డర్ కూడా డై చేయించాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్ అండి. మన షినాన్ ఆర్గంజాలో నెక్స్ట్ శారీ అండి. ఇది నేను కంప్లీట్ కాంట్రాస్ట్ డై చేయించాను. ప్యారెట్ గ్రీన్కి డార్క్ వైలెట్ డై చేయించాను, ఇంక్ బ్లూయిష్ వైలెట్. పళ్ళు మీకు మళ్ళీ ప్లెయిన్ బ్లూ వచ్చేస్తుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చానండి. దీనికి బార్డర్ తోటి కుట్టించుకుంటేనే లుక్ వస్తుంది. చిన్న బార్డర్ ఉంచేయండి, ఇంత బార్డర్ కాకుండా చిన్నగా ఉంచేసి పైపింగ్ చేయించుకోండి, బాగుంటుంది. ఈ బ్లౌజెస్కి మీరు సింపుల్గా ఎంబ్రాయిడరీ చేయించుకున్నారు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకుంటానికి సూట్ అవుతుందండి. చిన్న గోల్డ్ బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా గోల్డ్ లైన్స్ వచ్చినాయి కదా, ఈజీగా షాంపూ వాష్ చేసుకుంటూ ఓన్లీ ఐరనింగ్ తోటి స్కిన్ ఫ్రెండ్లీగా, లైట్ వెయిట్లో, కంఫర్టబుల్గా మీకు రెగ్యులర్ ఆఫీస్ వేర్కి కానీ, జర్నీస్కి కానీ, పెళ్ళయ్యాక మార్చుకుంటానికి కానీ ఈ ఫ్యాబ్రిక్లో హ్యాపీగా ఉందండి. దీంట్లో ఫ్యాబ్రిక్ చాలా రెడీగా ఉంది. మీకు ఏ కలర్ కావాలి, ఎలాంటి కాంబినేషన్లో కావాలి, సింగిల్ కావాలా, డ్యూయల్ టోన్ కావాలా ఇలా, లేదా షేడెడ్ కావాలా వైట్ తోటి, చక్కగా వాట్సాప్లో నాతో డిస్కస్ చేయండి త్రూ మెసేజెస్. మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మల్బరీలోనే ఇది మరొక ఫ్యాబ్రిక్ అండి, జూట్ కలిసిన ఫ్యాబ్రిక్, అంత షైన్ ఉండదు. సో దీన్ని నేను షేడెడ్ డై చేయించాను. బ్లూలో లైట్, కొంచెం డార్క్ అలా షేడెడ్ డై చేయించాను. దీనికి పెద్ద బార్డర్ వచ్చేసింది. సో బార్డర్ మీద మొత్తం ఏనుగులతోటి డిజైన్ వచ్చేసింది. దీనికి కూడా అంతే అండి, పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది. సో దీనికి నేను బ్లౌజ్ డార్క్ డై చేయించాను, శారీలో ఉన్న డార్కెస్ట్ కలర్తో డై చేయించాను. ఇది కూడా అంతే అండి, షాంపూ వాష్, జస్ట్ ఐరన్ సరిపోతుంది. ఈజీగా లైట్ వెయిట్, స్కిన్ ఫ్రెండ్లీ ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా. ఇప్పటి వరకు మల్బరీ ఆర్గంజా చూసాం కదా, ఇది జూట్ ఉప్పాడ అండి. జూట్లో ఇది ఒక కస్టమర్ తన ప్లెయిన్ కావాలి అని డై చేయించుకున్నారు. మీకు అర్థమైపోయిందిగా, పాట్లీ పళ్ళు. శారీ స్టార్టింగ్ నుంచి వైలెట్ వచ్చింది, పళ్ళు పార్ట్ మొత్తం మీకు సీ గ్రీన్ వచ్చేసింది. సో ఇలా ఒక కస్టమర్ తన ఒక పిక్చర్ చూపించి, ఇన్స్టాగ్రామ్ పిక్చర్ డిజైన్ చేయించుకున్నారండి. మీకు కూడా ఏదైనా స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలి అని ఉందా, నాతో డిస్కస్ చేయండి. మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. దీనికి జూట్ బ్లౌజే ఇస్తానండి, 1 మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ ఇచ్చేసి, మనం శారీ స్టార్టింగ్లో ఏదైతే ఇచ్చామో కాంట్రాస్ట్గా అది ఇచ్చేసి, ఈ ఓణి పార్ట్ మొత్తం కూడా నేను బార్డర్ లాగా ఇచ్చేసాను. ప్లెయిన్ ఇచ్చేసానండి, తనకి ప్లెయిన్ ఇష్టమట, ప్లెయిన్ కట్టుకుంటా అన్నారు. మీకు ఇలా వచ్చే ప్రింట్ కావాలా, అలా అయినా చేసిస్తాను. మీకు ఎలా కావాలో నాతో డిస్కస్ చేయండి. మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. ఈ జూట్ శారీస్ కూడా అన్నీ వాషబులే అండి, షాంపూ వాష్, ఐరనింగ్ సరిపోతుంది. మన జూట్ శారీస్లో నెక్స్ట్ శారీ అండి. ఇది లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో చక్కగా పీకాక్స్ తీసుకున్నాను. బార్డర్ అంతా కూడా పీకాక్స్ ఇచ్చేసి లైన్స్ ఇచ్చేసాము. లైట్ బ్లూతో ప్రింట్ చేసేటప్పటికి నావీ బ్లూ మీద ఎలిగెంట్గా కనిపిస్తుందండి. పైనంతా చిన్న బార్డర్ ఇచ్చేసి బుటీస్ లాగా మళ్ళీ పీకాక్స్ని తీసుకున్నాను. పళ్ళు మొత్తం మీకు నావీ బ్లూ వచ్చేసింది,
దాని మీద కూడా శారీ బార్డర్లో వాడిన పీకాక్స్ని వాడాం. దీనికి 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ జూట్ మెటీరియల్ తోటే ఇచ్చేస్తాను నేను. సింపుల్గా బార్డర్ టై చేయించి చిన్న ప్రింట్ ఇచ్చేసాం. సో ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. జూట్ ఉప్పాడలో ఇది లైట్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ అండి. సో లైట్ పర్పుల్ పైనంతా ఇచ్చేసి దాని మీద బాక్సెస్ ప్రింట్ చేయించాను. డార్క్ పర్పుల్ తోటి ప్లస్ పింక్ తోటి ప్రింట్ చేయించాం. డార్క్ పర్పుల్ మీద పింక్ తోటి ఫ్లోరల్ ఇచ్చేసామండి. పళ్ళు కూడా డార్క్ పర్పుల్ వచ్చేసింది. సో దాని మీద కూడా మొత్తం ఫ్లోరల్ ఇచ్చాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ 1 మీటర్ జూట్ మెటీరియల్ తోటి ఓన్లీ హ్యాండ్స్ వరకు వచ్చేటట్లు ప్రింట్ చేయించాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇంకొక రిక్వెస్ట్ అండి, మీరు ఇవాళ అవైలబిలిటీ కనుక్కుంటున్నారు, 3-4 డేస్ తర్వాత మీరు పే చేసే ముందు కన్ఫర్మ్ చేసుకోవట్లేదండి. మీరు పే చేయడానికి ముందు మళ్ళీ ఒక్కసారి అవైలబిలిటీని కన్ఫర్మ్ చేసుకోండి, దెన్ పేమెంట్ ఫర్దర్ స్టెప్స్ అండి. జూట్ శారీస్ అన్నీ కూడా షాంపూ వాష్ చేయండి, రివర్స్ ఐరనింగ్ సరిపోతుంది, ఈజీ మెయింటెనెన్స్. ఇవి అంతే అండి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, మీడియం బరువు. ఇవి మరీ లైట్ వెయిట్ కాదు, అలా అని హెవీ కాదు. షిమ్మర్ అంత లైట్ వెయిట్ ఉండవు, అలా అని వెరీ హెవీగా కూడా ఉండవు. మీడియం బరువుతోటి హ్యాపీగా కంఫర్టబుల్గా ఈజీగా మెయింటైన్ చేసుకునే శారీస్ అండి జూట్ అన్నీ కూడా. మన వీడియోలో లాస్ట్ శారీ అండి, జూట్లోనే ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తోటి. సో సేమ్ షేడ్లో 2 షేడ్స్ తీసేసి వేయించాము. సింపుల్గా బార్డర్కి చిన్న బార్డర్ ప్రింట్ చేయించాను. మధ్యలో మొత్తం మీకు వెరీ యూనిక్గా నెమలీకలు ప్రింట్ చేయించానండి బాటిల్ గ్రీన్ తోటి. సో పళ్ళు మీకు టై అండ్ డై చేయించి దాని మీద నుంచి నెమలీకలు ఇచ్చేసాను. ఇవన్నీ కూడా షాంపూ వాష్ చేయండి, ఐరన్ సరిపోతుంది, గంజి పెట్టి టెక్స్చర్ని పాడు చేయకండి. షాంపూ వాష్, రివర్స్ ఐరనింగ్ కూడా రివర్స్ చేయించండి. దీనికి కాంట్రాస్ట్ 1 మీటర్ జూట్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తానండి. జూట్ శారీస్ అన్నిటికీ కూడా జూట్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాం. ఎందుకు అంటే ప్రాపర్గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ రావాలి అంటే జూట్కి జూట్ అయితేనే వస్తుంది. సో కొంచెం లూజ్గా బ్లౌజ్ కుట్టించుకోండి, దీంతో కూడా పెద్ద ఇష్యూ ఏమీ లేదు. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, పే చేసే ముందు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పే చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.